ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 21వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశం ప్రభువును ఆశ్రయించుట. దేవుని వాక్యం చదువుకుందామండి. ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనం. అతడు ఒక చోటుకు వచ్చి రాత్రి అక్కడ బస చేశాను. ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసి తన తలకు ఆనుకొని అక్కడ పండుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలాగున్నారండి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డారా, మీరు ప్రతి ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థనలు మరి జరుపుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని కొంత సమయం ప్రభు సన్నిధిలో గడుపుతున్నారా? దేవుని బిడ్డారా, సమయం లేదంటారా? ఉన్న సమయంలోనే మనం సమయం విమోచించుకొని ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని వాక్యం చూస్తున్నాం. దేని బిడ్డారా, చదవబడినటువంటి భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ యాకోబు గురించి మనం చదువుతున్నాం. ఇక్కడ ఇది యాకోబు గారి చరిత్ర. అన్న మరి ఏసావును కోపంతో మరి చంపుతానన్నాడు. అందుకే అమ్మ రెబ్కా యాకోబును మామ లాబాను ఇంటికి పంపించేసింది. యాకోబు బెర్షెబా నుండి హరానుకు ఒంటరిగా పారిపోతున్నాడు. అతని దగ్గర ఏమీ లేదు, ఇల్లు లేదు, కుటుంబం లేదు, డబ్బు లేదు. భయం, ఒంటరితనం, నేరం చేసిన బాధతో ఉన్నాడు. అనేకసార్లు మనం కూడా ఇదే పరిస్థితిలో ఉంటున్నాం. ఒకవేళ ఈ వర్తమానం ఏంటంటే, దేవుని బిడ్డ, ఇల్లు లేక, వాకి లేక, కుటుంబం లేక, భార్య బిడ్డలు లేక, డబ్బు ఉద్యోగం లేక, ఒకవేళ దిగ్భ్రాంతి స్థితిలో నిరాశ నిస్పృహలో ఉన్నావేమో. అయితే ప్రభు ఈ యొక్క చరిత్ర, యాకోబు చరిత్ర ద్వారా ప్రియ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో తినబిడ్డ. ఈ వచనం బేతేల్ అనే చోట జరుగుతుంది. ఇక్కడే తర్వాత 12-15 వచనాలు ప్రసిద్ధ యాకోబు మెట్టు మనకి కళ కనబడుతుంది. మొదటగా ఒక చోటుకు వచ్చి రాత్రి అక్కడ బస చేసినట్లుగా చూస్తున్నాం. యాకోబు ప్లాన్ చేసి రాలేదు. సూర్యుడు అస్తమించాడు కాబట్టి అక్కడే ఆగిపోయాడు. అది అడవి లాంటి చోటు, ఏ సదుపాయాలు లేవు. దేవుడు తరచుగా మనల్ని మరి అనుకున్న చోట్ల కలుస్తూ ఉంటాడు. ప్లాన్ చేసిన చోట కాదు, పడిపోయిన చోటే. దేవుడు నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఆ చోట తిరిగి నిన్ను లేపి, నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరుస్తాడు. కనుక దేవుని బిడ్డ, నువ్వు ఏ విధంగా కూడా నిరాశపడకు దేవుని బిడ్డారా. రెండవదిగా ఆ చోటి రాళ్ళు ఒకటి తీసి తన తలకు ఆనుకొని, ఇది తలకి ఆనుకున్నట్టుగా చూస్తాం. ఇది చాలా కష్టమైన పరిస్థితి. రాజకుమారుడిగా పెరిగిన యాకోబు ఇప్పుడు రాయిని తలగడగా పెట్టుకొని పడుకుంటున్నాడు. చూసారా ఎంత పరిస్థితి ఎలాగొచ్చిందో. ఇది చూపిస్తుంది పాపం వల్ల వచ్చిన పతనం అన్నమాట. అబద్ధం చెప్పి ఆశీర్వాదం దొంగిలించాడు. ఇప్పుడు పర్యవసానం అనిపిస్తున్నాడు. మనం దేవుని బిడ్డమైన మనము అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధికులు ప్రభు సంబంధికులు కాదు, వారు అపవాది సంబంధికులని దేవుని వాక్యం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు అతన్ని వదలలేదు. ఒకవేళ అబద్ధం వాడి మోసం చేసి దాగా చేసి వచ్చినప్పుడు కూడా ప్రియ ప్రభు యాకోబును వదిలిపెట్టలేదు. ఒకవేళ దేవుని బిడ్డ నీ పరిస్థితి కూడా అలాగ ఉంది. ప్రభు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ. మూడవదిగా అక్కడ పండుకున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడే అన్నీ మారిపోతాయి. ఇది చరిత్రలోనే అతి ముఖ్యమైన రాత్రుల్లో ఒకటి. ఎందుకంటే తర్వాత వచ్చిన 12లో అతడు కలగని అని ఉంది. దేవదత్తులు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లుగా మెట్లు చూసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో గనుక ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ. ప్రభువుని విడిచిపెట్టదు. ఇక్కడ చూసినట్లయితే మరి ఈ రాత్రి దేవుడు బలమైన కార్యం జరిగించినట్లయితే చూస్తున్నాం. రాయి తలగడగా ఉన్న రాత్రి, దేవుని దర్శనం వచ్చిన రాత్రి, దేవుడు నీతో మాట్లాడుతాడు. దేవుని బిడ్డ, బండ అయిన క్రీస్తు ప్రభువు నువ్వు ఆనుకున్నట్లయితే ఆ బండ అయిన క్రీస్తు ప్రభు నీ పరిస్థితితో కూడా మారుస్తాడు. ఆదికాండం 28వ అధ్యాయం 11 నుంచి 4 ముఖ్య విషయాలు మనం చూస్తున్నాం. మొదటగా దేవుడు అరణ్యంలో కలుస్తాడు. యాకోబు ఇంటికి దూరంగా ఉన్నాడు, అక్కడే దేవుడు అతన్ని కలుసుకున్నాడు. నీ అరణ్యంలో కూడా దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా అతి తక్కువ ఉన్నప్పుడే దేవుడు ఎక్కువ మాట్లాడుతుంటాడు. చూసారా, సంచి సౌకర్యం ఏమీ లేవు, అప్పుడే స్వర్గం తెరుచుకుంటుంది. దేవుని స్తోత్రం. ఏమీ లేని స్థితిలో ఉన్నవా దేవుని బిడ్డ, ప్రభు వైపు చూడు.
తలగడైన బండైన ప్రభువుని ఆనాడు యాకోబు ఆ బేతేలు దగ్గర ఆనుకున్నట్టుగా నువ్వు ఆనుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. మన పాపం మనల్ని అడ్డుకోదు. ఆ యాకోబు మోసగాడు అయినా దేవుడు అతన్ని తిరస్కరించలేదు. అది కృప లాంటిది అనమాట. కృప అలాగ ఉంటుంది. నేను మోసం చేశాను, దగా చేశాను, పాపం చేశాను, ఇంక దేవుని దూరస్తున్నాయని అనుకోవద్దు. దేవుని బిడ్డ, సహోదరుడు సహోదరి, నేనే ఆ బండైన ప్రభుని ఆశ్రయించు. ప్రభు నీ పట్ల కార్యం చేస్తాడు. నాలుగోది చిన్న ప్రారంభం, మరి పెద్ద ప్రణాళిక మనం చూస్తున్నాం. ఒక రాయి ఒక రాత్రి కానీ అక్కడే మరి ఇశ్రాయేలుగా దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం. రాయి తరగడగా మరి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఒకవేళ రాయి తరగడగా ఉన్న పరిస్థితుల్లో దేవుని బిడ్డ నువ్వు ఉన్నావా? ఉద్యోగం పోయిందా? సంబంధం విరిగిపోయిందా? ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? నీ భార్య, నీ బిడ్డలు లేక నీ భర్త నిన్ను విడిచిపెట్టేశారా? అయితే యాకోబులాగే నీవు కూడా రాయిపై పడుకున్నట్టు ఉండొచ్చు. కానీ గుర్తించుకో దేవుని బిడ్డ, ఆ రాత్రే దేవుడు ఆ రాత్రి తర్వాతే దేవుని వాగ్దానం వచ్చినట్టుగా చూస్తున్నాం. రెండవదిగా దేవుడిని నేను వెంబడిస్తున్నాడు. యాకోబు దేవుడిని వెతకలేదు, దేవుడే యాకోబుని వెతికాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, దేవుడు నేను వెతుకుతున్నాడని తెలుసా? దేవుడు నేను ప్రేమిస్తున్నాడని తెలుసా? నీకు పారిపోతున్న దేవుడే నిన్ను వదలడు. హల్లెలూయా. మూడవదిగా ఆనుకొని చోటు ఆగు. అనుకోని చోటు ఆగు. ఒక చోటుకు వచ్చి అన్నాడు, పేరు లేదు. దేవుడు కొన్నిసార్లు మన ప్రయాణాన్ని మరి ఆపి అక్కడే మనతో మాట్లాడుకుంటాడు. దేవుని స్తోత్రం. అనుకోనున్న చోటు ఆగినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డ, బిజీగా పరిగెత్తకు, ఆగు, ప్రార్థించు, కనిపెట్టి ప్రభు సన్నిధిలో. ప్రభు నీతో మాట్లాడతాడు. నాలుగోదిగా రేపు బేతేలు వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ ఆదికాండం 28:17 యాకోబు ఇది దేవుని ఇల్లు అన్నాడు. నీ కష్టమైన రాత్రి తర్వాత దేవుడు నిన్ను ఆస్వాదించి నీ జీవితాన్ని బేతేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. యాకోబు రాయిని తలగడ పెట్టుకుని అడ్డుకున్న చోటే దేవుడు స్వర్గపు తలుపులు తెరిచినట్టుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ అతి తక్కువ సమయంలోనే దేవుడు అతి ఎక్కువ చేయగలడు. హల్లెలూయా. నువ్వు అడుగు వాటికంటేను, ఊహించి వాటికంటేను అత్యధికంగా చేయగల శక్తిమంతుడైనటువంటి దేవుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వచనం మరి ఆదికాండం 28:15 మనం ప్రత్యేకంగా చూసినట్లయితే, నేను నీకు తోడేయండి, నువ్వు వెళ్ళి ప్రతి చోట నేను కాపాడుతానని అన్నాడు. ఎంత గొప్ప విశేషం. నీ రాకపోకలో కాపాడుతాడంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ప్రభువు ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో రాయి తలగడ లాంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో కష్టాలు, వేదనలు ఉన్నావా? నేడే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ బండి అయిన ప్రభు దగ్గర రా, ఆయన ఆనుకో, ఆయన యొక్క సహాయాన్ని కోరుకో. దేవుడిని పట్ల నీ పరిస్థితిని మార్చేసి బేతేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు, వందనాలు చెల్లించున్నావు నాయన. ఈ సమయ వర్తమానం ఎవరు ఏ పరిస్థితులు, ఏ కష్టాలు, ఉద్యోగాలేక మరి పరిస్థితులు మారిపోయే సమస్యలు, బాధలు, అప్పులు, నిరాశ నిస్పృహలు వింటున్నారు, వారి అందరి పట్ల కార్యం చేయండి నాయన. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చావు నాయన. బేతేలు అనుభవం తీసుకొచ్చావు ప్రభా. అటువంటి అనుభవం మా ప్రియుని కూడా తీసుకురండి నాయన. ఎంతమంది అయితే ఈ ప్రార్థనకి ఎగిపిస్తున్నారో వారందరి పట్ల నీ బలమైన కార్యం జరిగించుకోండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డలని ప్రత్యేక రూపు చూపించిన ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదల వరకు ప్రారంభిస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. మా తండ్రి, ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వేదనలు ఉన్నట్టు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తెప్పబడితే ఎవరు బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు నాయన ఈ నెలలోనే వచ్చినగా వివాహం కానీ ఎవరు బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేయండి. ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని, మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్.